అసలు వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. ఇప్పుడు అర్థం ఏంటి? వాళ్ళిద్దరు కొండ ఎక్కిచ్చేసాడు కాబట్టి అర్థం ఏంటి? అంటే వెళ్ళిపో టైం అయిపోయిందని అర్థం. మోషే అన్నాడు, కొండ ఎక్కించి మోషేనేమన్నారు, చూడవయ్యా అంతా చూడు, నీ తర్వాత యెహోషువ చేస్తాడు అన్నాడు. అట్లాగే దర్శనాలకు అర్థాలు, కళ్ళకు అర్థాలు చాలా మర్మంగా ఉంటాయి. దేవుని స్తోత్రం. భూలోకంలో రక్తం ఉంది, పరలోకంలో మా బాబాయ్ 35 చెప్పాడుగా, నేను 35కి వెళ్ళాల్సింది. సో నోట్ చేసుకో. నువ్వు నిలబడి నేను ఆగిపోతా. లేదు మీరు చప్పట్లు కొట్టి నేను ఆగిపోతా. నాయన చెప్పను, అంత చెప్పాలి. ఎప్పుడు వెళ్ళని చెప్పను, నేను ఎప్పుడు చెప్పను. భూలోకంలో రక్తం ఉంది, పరలోకంలో రక్తం లేదు. రక్తం లేకపోయినా నీతిమంతులుగా ఉన్నారు వాళ్ళు. భూలోకంలో రక్తం ఉన్నా నీతిమంతులుగా లేరు, స్వనీతిమంతులుగానే ఉన్నారు. బాగా ఆలోచించండి. పరలోకంలో రక్తం లేదు కానీ నీతిమంతులుగా ఉన్నారు వాళ్ళు. భూలోకంలో రక్తం ఉంది కానీ, వాక్యం తర్వాత చెప్తాను, కానీ నీతిమంతులుగా లేరు. ఈరోజు క్లుప్తంగా చెప్తాను. ఆకాశం చోట ఆగుతాను, వెళ్ళిపోవాల్సిన వెళ్ళిపోతాను. పరమగీతం గ్రంథం 4:16 అసలు దేవునికి ఇష్టమైన ఫలాలు ఏమిటి? దేవునికి ఇష్టమైన ఫలాలు ఏమిటి? పరమగీతం గ్రంథంలో 4:16 ఉత్తర వాయువు ఏతెంచుము, దక్షిణ వాయువు ఏం చేయము, నా ఉద్యానం మీద విసురుడి, దాని పరిమళం వ్యాపింపజేయుడి, నా ప్రియుడు తన ఉద్యానమునకు వేయించేయునుగాక, తనకిష్టమైన ఫలములను అతడు భుజించునుగాక. ఇష్టమైన ఫలాలను ఆయన భుజించునుగాక. ఇష్టమైన ఫలాలు ఏమిటి? ఉత్తర వాయువు అంటే షార్ట్లో చెప్పుకోంటే, కీర్తనకారుడు ఉత్తరపు గాలి పుట్టుచుంది అంటాడంటే అది చల్లటి గాలి. అనగా చల్లటి గాలి అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యం ఉందనేది ఉత్తరపు గాలి గురించి మనకి తెలియదు. దక్షిణపు గాలి అంటే వడగాలి పని, అంటే శ్రమల గాలి. అంటే సుఖమైన సొంత జీవితము, కష్టమైన జీవితము, పరిమళాలు వికసించే జీవిత విధానము అది సంఘములో పనిచేస్తూ ఉంటుంది. ఉద్యానవనమునకు ప్రభువు ఏం చేస్తూ ఉన్నాడు గనక తనకిష్టమైన ఫలములు ఆయన భుజించును, తనకిష్టమైన ఫలాలు ఆయన భుజిస్తున్నాడు అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. అయితే ఆయనకిష్టమైన ఫలాలు ఏమిటి అనేది మనం ఒక్కసారి గమనిస్తే మీకు తెలిసిన విషయాలే నోటితో చెప్తే వెళ్ళిపోతాను. కనుక ఆయనకి ఇష్టమైన ఫలాలు ఏమిటంటే 16వ కీర్తనలో భక్తులే ఆయనకిష్టమైన, నా భక్తులే నాకు ఇష్టమైన వారు అన్నాడు. అంటే ఆయనకి ఇష్టమైన ఫలాలు ఎవరంటే, కీర్తనకారుడు 16వ కీర్తన ఏమంటాడు? భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నా కేవలము ఇష్టలు. అంటే భక్తి కలిగిన వారే దేవునికి ఇష్టమైన ఫలాలు. ఉన్న భక్తిని ఉపయోగించాలి. భక్తిహీనులు అంటే ఉన్న భక్తిని ఉపయోగించలేని వారు. భక్తి ఉంది, శక్తి ఉంది, ప్రభావం ఉంది, కానీ ఆ శక్తిని ఉపయోగించలేని వాడు భక్తిహీనుడు. అంటే భక్తి ఉంది, ఆయనకి ఇష్టమైన ఫలాలు ఎవరంటే భక్తి కలిగిన వాడు. ఆయనకి ఇష్టమైన ఫలాలు ఆయన భుజిస్తాడు, ఆనందిస్తాడు. అపోస్తలుల కార్యం 13:22 తన ఉద్దేశాలు నెరవేర్చేవాడే ఆయనకి ఇష్టమైన ఫలాలు. ఆయన ఉద్దేశాలు నెరవేర్చేవాడే ఆయనకి ఇష్టమైన ఫలాలు. అంటే దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి నిలబడగలిగిన వాడే ఆయన ఫలము. ఆ ఫలాలు ఫలిస్తాయి అన్నమాట. దేవునికి ఇష్టమైన వారే దేవుని ఉద్దేశాలు నెరవేర్చేవాడే ఆయనకి ఇష్టమైన ఫలాలు. మార్కు సువార్త 1:40 ఉంటుంది,
నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి ప్రభు అన్నాడు. నాకు ఇష్టమే, నేను శుద్ధినిగా చేస్తాను అన్నాడు. అంటే ఆయనకి ఇష్టమైన ఫలాలు ఎవరంటే శుద్ధులైన వారు, శుద్ధత కలిగిన వారు, శుద్ధత సంపాదించుకున్న వాళ్ళు ఆయనకి ఇష్టమైన ఫలాలు అని మనకి వాక్యంలో చాలా తేటగా మాట్లాడుతూ ఉంది. కనుక ఆయన పరిశుద్ధతలో శుద్ధమైన వారు ఉండాలి, దేవుని ఉద్దేశాలు నెరవేర్చేవాడు ఉండాలి. అంతేకాకుండా భక్తి కలిగిన అనుభవంలో ప్రాతకాలములో మంచు ఆరిపోయినట్లుగా మంచు ఆరిపోయిన నీ భక్తి నిలవకపోయేననుంది. కనుక మన భక్తిని నిలుపుకోలేకపోతున్నాం. మనకు దేవునికి ఇష్టమైన ఫలం ఉన్నా కూడా ఆయన భుజించే ఫలాలుగా మనం, ఆయన వాడుకునే ఫలాలుగా మనం లేవు. ఆయన భుజించడం అంటే ఆయన ద్వారా వాడుకునే ఫలాలుగా లేవు. కనుక దేవునికి ఇష్టమైన ఫలాలు చూడండి. యెషయా గ్రంథంలో, యెషయా గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనంలో యెషయా ప్రవక్త ఒక ప్రాముఖ్యమైన మాట మాట్లాడతారు. యెషయా గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన మాట మాట్లాడతారు. ఆ దినమున 7 స్త్రీలు ఒక పురుషుని పట్టుకొని, మేము మా అన్నమే తిందుము, మా వస్త్రములే కట్టుకుందుము, నీ పేరు మాత్రం మాకు పెట్టి మా నింద తీసేయమని చెప్పుదురు. ఆ దినమున 7 స్త్రీలు ఒక పురుషుని పట్టుకొని, మేము మా అన్నమే తింటాము, మేము మా వస్త్రమే ధరించుకుంటాము, కానీ మా మీద ఉన్న నిందని తీసివేయమని వేడుకున్నట్లుగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. స్త్రీ అనగా ఏపీసీ సంఘానికి పౌలు గారు చెప్పినట్లుగా స్త్రీ అనగా సంఘము అని అర్థం. సంఘము అని అర్థం స్త్రీ అనగా. స్త్రీలు అని ఉంది ఇక్కడ. స్త్రీలు అనగా సార్వత్రిక సంఘము, సార్వత్రిక అన్ని సంఘాలు స్త్రీలు అనగా అన్ని సంఘాలు. అయితే 7 స్త్రీలు, 7 స్త్రీలు అంటే సంపూర్ణత. కనుక సంపూర్ణమైన ఆ యొక్క విధానాన్ని కలిగి ఉండాలని ఇక్కడ మేము 7 స్త్రీలు ఒక పురుషుని పట్టుకొని, మేము మా అన్నమే తిందుము, మా వస్త్రాలే కట్టుకుందాము అంటారు. మా అన్నమే మేము తింటాం, మా వస్త్రాలే మేము కట్టుకుంటాం అన్నారు. అయితే ప్రభు మాట్లాడిన విధానం ఏమిటంటే ఆయన చిత్తము నెరవేర్చుట, ఆయన పని జరిగించుట నాకు ఆహారమై ఉన్నది అని ఉంది. మరి ఇక్కడ ఈ స్త్రీలు మా అన్నమే మేము తింటాం, మా వస్త్రాలు మేము ధరిస్తామని స్త్రీలు మాట్లాడినట్లు కనిపిస్తూ ఉంది. ఏదేం తోటలో వస్త్రాలు దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు అవ్వాదాములకి. కానీ దేవుడు వస్త్రాలు రక్షణ వస్త్రాలను ఉన్నాయి, నీతి వస్త్రాలను ఉన్నాయి, దీన వస్త్రాలు ఉన్నాయి, మరి వెలుగు వస్త్రాలు ఉన్నాయి, పవిత్ర వస్త్రాలు ఉన్నాయి. ఈ వస్త్రాలన్నీ ధరించుకోకుండా, ఈ వస్త్రాలతో పని లేకుండా మా వస్త్రమే మేము ధరిస్తాం, దేవుని పని జరిగించే విధానం కాకుండా మా అన్నమే మేము తింటాం అని సార్వత్రిక సంఘాలు దేవుని శక్తిని కోల్పోని, దేవుని విధానాలు కోల్పోని 7 సంపూర్ణమైన అనుభవాలు కలిగిన ఈ సంఘాలు సంపూర్ణత అనే విధానం లేక, ఏక మనసు లేక, ఏక స్వభావం లేక, ఏక విధానం లేక, నా సంఘమే నన్ను నడుపుకుంటాను, నా సంఘమే నేను జీవిస్తాను, నా అన్నమే నేను తింటాను అనే సందర్భాలు ఇక్కడ కలిగినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. కనుక ఒక్క పురుషుడు ఎవరు అనేది మనం ఆలోచన చేస్తే, ఒక్క పురుషుడు అంటే ప్రసంగం 7వ అధ్యాయం 28వ వచనంలో 1000 మంది పురుషుల్లో ఒక పురుషుని చూశాను, కానీ అనేక మంది స్త్రీలలో ఒక స్త్రీని కూడా నేను చూచుండలేదంట. 1000 మంది స్త్రీలలో అనేక మంది, భూలోకములో అనేక మంది అవతార పురుషులున్న మన యేసుక్రీస్తు పరిశుద్ధుడు, పవిత్రుడు, పవిత్రత కలిగిన వాడు. అనేక వేల కొద్ది స్త్రీలు ఉన్నారు, కానీ ఒక్క స్త్రీని కనుగొనలేదు.
అన్ని సంఘాలు ఉన్నాయి కానీ సంపూర్ణమైన సంఘం లేదు, సంపూర్ణమైన అనుభూతి లేదు, సంపూర్ణమైన విధానం లేదు. అనేక పురుషుల్లో, వేల కొద్ది పురుషుల్లో ఒక పురుషుని చూడగలిగాను కానీ అనేక మంది స్త్రీలలో అదేనా వాక్యం చదవండి. వాక్యం 1000 మంది పురుషుల్లో ఒకరిని చూచితేది కానీ అంతమంది స్త్రీలలో ఒక్క స్త్రీ కూడా, ఒక్క సంఘము కూడా కనిపించలేదు. ఒక స్త్రీ కనిపించలేదు, ఒక సంఘం కనిపించలేదు. కనుక మన సంఘం ఎలా ఉంది? 1000 మంది పురుషుల్లో ఒక పురుషుని కనుగొన్నారు కానీ పరమగీతంలో ఆ ప్రసంగ గ్రంథంలో పౌలు సాల్మన్ గారు రాస్తూ ఉంటాడు. అంత ప్రభు అయిన విధానాన్ని మనం గమనిస్తే మనందరినీ కొరింథీ సంఘానికి హెచ్చరిక చేశాడు. 11వ అధ్యాయం ప్రదానం చేసేసుకున్నాడు ఆయన. 11వ అధ్యాయం 2 కొరింథీ 11వ అధ్యాయం 2వ వచనంలో మనందరినీ ఆయన ఆ యొక్క ప్రదానం చేసేసుకున్నాడు. దేవాశక్తితో ఆసక్తి కలిగి ఉన్నాను. ఏమిటి? పవిత్రాలైన కన్యకగా ఒకే పురుషునికి క్రీస్తుకు సమర్పించుకోవాలని మిమ్మల్ని ప్రదానం చేసుకున్నాను. కానీ మీరు సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునని నేను భయపడుతున్నాను అంటున్నాడు ఈ యొక్క వాక్యములో. కొరింథీ సంఘాన్ని హెచ్చరిక చేస్తున్నాడు. కొరింథీ సంఘస్థులారా, మనందరం దేవుడు ప్రదానం చేసుకున్నాడు, పవిత్రపరిచాడు, పరిశుద్ధపరిచాడు, పరిశుద్ధమైన జీవితాన్ని మనకు అనుగ్రహించాడు. కానీ క్రీస్తు సరళత నుండి, పవిత్ర నుండి తొలగిపోవునేమోనని నేను భయపడుతున్నాను. మీరందరూ సాతాను శక్తులు చేతులు కెడతారని భయపడుతున్నాను అంటున్నాడు. కనుక సార్వత్రిక సంఘాలు మా పనే మేము చేసుకుంటాం, మా నిర్ణయమే మాది, మా మాటే మాది, మాదే గెలవాలి, మా వస్త్రం మేమే ధరిస్తాం, మా తిండి మేమే తింటాం అని ఆ యొక్క ఉన్నారు కనుక ఆ పురుషుని దగ్గరికి చేరలేకపోతున్నారు, ఆ పురుషుని చేర్చుకోలేకపోతున్నారు. మరలా చదవండి 11వ అధ్యాయం 3వ వచనం. సాతాను తన కుయుక్తి చేత అవ్వను మోసం చేసినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవనని నేను భయపడుతున్న సాతాను కుయుక్తి చేత రకరకాలుగా శోధిస్తున్నాడు, మోసపరుస్తున్నాడు. ఆ ఒక్క పురుషుడ క్రీస్తుకి మనల్ని పవిత్రమైన సంఘముగా మనల్ని చేయలేకపోతున్నాడు. కానీ ఈరోజు దేవుని విధానాల్లో దేవుని చిత్తం నెరవేర్చుట, దేవుని పని జరిగించుట నాకు ఆహారమై ఉంది అన్నాడు ప్రభు. మరి అలాంటి ఆహారం జీవాహారం నేనేనన్నాడు ప్రభు. అలాంటి జీవాహారమైన ఆ యేసు ఆహారాన్ని భుజించుకోకుండా శారీరకమైన ఆహారము, శారీరక వస్త్రాలు ధరించి మహిమ వస్త్రాలు ధరించుకోకుండా మహిమ జీవితం జీవించుకోకుండా జీవించే విధానం ఎంత భయంకరమైన విషయం. కనుక నాకు ఇష్టమైన ఫలాలు నేను భుజిస్తాను. నాకు ఇష్టమైన ఫలాలు అంటే ఉద్దేశాలు నెరవేర్చేవారు ఉండాలి, ఆయన భక్తి కలిగిన వారు ఉండాలి, దేవుని చిత్తం నెరవేర్చేవారు ఉండాలి, దేవునికి లోబడేవారు ఉండాలి. ఇలా బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు మనకు అవగాహన అవుతూ ఉంటాయి. కనుక దేవుని యొక్క ప్రాముఖ్యమైన మాట, దేవుని యొక్క విషయంలో మనందరం దేవుని సంపూర్ణమైన సంఘములాగా ఏకీభించి ఐక్యత కలిగి మనం జీవిస్తే మన జీవితాలు, మన బ్రతుకులు ఆశ్చర్యకరంగా, ఆరోగ్యకరంగా, నెమ్మదికరంగా ఉంటాయి. చూడండి, భూలోకంలో రక్తము లేదు ఉంది, పరలోకం రక్తము లేదు. పరలోకంలోనేమో నీతిమంతులుగా ఉన్నారు, రక్తం ఉండి కూడా నీతిమంతులుగా జీవించలేకపోతాం. క్రీస్తు రక్తము చేత పవిత్రుడు ప్రతి ఒక్కడు కూడా నీతిమంతుడు అవుతాడని ఉంది బైబిల్ గ్రంథంలో. రోమీయులకు రాసిన పత్రికలో నీతిమంతుడు లేడు అన్నాడు మొదట్లో. 3వ అధ్యాయంలోకి వెళితే క్రీస్తు చేత విమోచించబడిన వాడే, ఆయన రక్తం చేత కడగబడిన వాడే నీతిమంతుడు అన్నాడు. ఈ విషయం యోబు గారు 16వ అధ్యాయం 18వ వచనంలో ఏమని ప్రవచిస్తున్నాడో చూడండి.
ఏమని ప్రవశిస్తున్నాడు? యోబు గ్రంథం 16:18 యోబు గ్రంథములో 16:18 చక్కని మాట ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఏముంది? భూమి నా రక్తమును కప్పివేయకము, నా మర్రకు విరామము కలగనీయకము. ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకములు ఉన్నాడు, నా పక్షమున సాక్ష్యం పలుకువాడు పరమందున్నాడు. అనేక మంది నన్ను ఎగతాళి చేస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు, గేలి చేస్తున్నారు. కానీ భూమి నా రక్తము చేత కప్పివేయకము, నా మర్రకు విరామము కలగకుండునుగాక అంటున్నాడు. అంటే భూమి మీద క్రీస్తు రక్తము ఉంది, అది విరామం లేకుండా మొర పెడుతుంది. అయితే భూమి మీద హేబేలు దగ్గర నుంచి జకర్యా గ్రంథం వరకు కూడా రక్తాన్ని ఒలికించారు. వారి రక్తం ఏమని మొర పెడుతుంది? వారి రక్తం ఏమని మొర పెడుతుంది? ఏమని మొర పెడుతుంది? బలిపీఠం కింద ఉన్న హతసాక్షి రక్తం ఏమని మొర పెడుతుంది? ప్రతిదండన చేయము, ప్రతిదండన చేయము, మా రక్తాన్ని ఒలికించిన వాడికి ప్రతిదండన చేయము అని తీర్పు తీర్చకయు నా రక్తము నిమిత్తమును భూనివాసులకు ప్రతిదండన చేయకయు. నువ్వు ఎంతకాలం ఉంటావు భూలోకములో? హతసాక్షులకు రక్తము ఒలికించిన వారికి ప్రతిదండన చేయంటున్నారు. వాళ్ళు సరిపోయినా నా రక్తాన్ని ఒలికించారు, నన్ను బాధ కలిగించారు, నాకు ఇబ్బంది కలిగించారు, నన్ను ఏడిపించారు, నా మీద తగాదాడారు, నాకు లోబడలేదు, నాకు భయపడలేదు, నాకు ఎదురు తిరిగారు. తన ఇష్టానుసారమైన జీవితాన్ని, మా వస్త్రం మేము ధరిస్తాం, మా తిండి మేము తింటాం, మా నిర్ణయమే మాదని వారు జీవించిన వారి జీవితాల విషయాల్లో ప్రతిదండన చేయాలి. ఆ భక్తుల యొక్క రక్తం కన్నీరు గారుస్తుంటే క్రీస్తు రక్తము మొరపెడుతుంది, క్షమించు ప్రభువా, క్షమించు ప్రభువా, క్షమించు ప్రభువా. నా రక్తం ఒలిగించిన వారిని క్షమాపణ కలిగించు ప్రభువా, క్షమాపణ కలిగించమని విరామం లేకుండా మొరపెడుతుందని యోబు గారు ముందే ప్రవశిస్తూ ఉన్నాడు. క్రీస్తు రక్తము మన పాపానికి మోసిన, అనుకూలముగా లేని వారు నీతిమంతులుగా ఉన్న రక్తాన్ని అనుకూలింపజేసిన వారు చేయని వారు. కానీ క్రీస్తు రక్తం మనకు అనుకూలముగా ఉన్న, మనల్ని వెంటాడుతున్నా, మనకు సమీపంగా ఉన్న, మనం నీతిమంతులు కాలేకపోతున్నాం కనుక మొరపెడుతుంది. ఇవన్నీ కూడా ఎంతకాలం నువ్వు అలా ఉంటావు, ఎంతకాలం మాకు ఇలా చేస్తావు, మాకు హాని కలిగించిన వారిని, మాకు బాధ కలిగించిన వారిని, మమ్మల్ని మాటల చేత, శాస్త్రాల చేత, మోసం చేత, అబద్ధ మాటల చేత, కుయుక్తి చేత, లేనిపోని చాడీల చేత నా జీవితాన్ని చంపివేసిన వారికి ప్రతిదండన చేయి అని మానవుల రక్తం మొరపెడుతుంటే క్రీస్తు రక్తం అయ్యా అయ్యా క్షమించయ్యా క్షమించయ్యా అని ఆ పవిత్ర రక్తము, ఆ పరిశుద్ధ రక్తము మన కొరకు విరామం లేకుండా మొరపెడుతుంది. నాకు సాక్షి అయిన వాడు పరలోకంలో ఉన్నాడు. ఏమన్నాడు యోబు? అంటున్నాడు, నా పక్షాన సాక్ష్యం చెప్పేవాడు ఎవరున్నారు? ఏముంది? నా పక్కన సాక్షి చెప్పేవాడు, ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకంలో ఉన్నాడు, సాక్ష్యం పలుకువాడు పరమందున్నాడు. నా పక్షం సాక్ష్యం చెప్పేవాడు, సాక్ష్యం పలికేవాడు. 7 స్త్రీలకు ఒక్క పురుషుడికే ప్రదానం చేయబడిన వారు, మా అన్నమే మేము తింటాం, మా వస్త్రాలు మేము ధరిస్తాం, మా పని మేము చేసుకుంటామని వారు జీవించిన విధానం సార్వత్రిక సంఘం, భక్తిని కోల్పోయే సంఘం. మనం ఎలా ఉన్నాం? సంపూర్ణమైన సంఘంలాగా ఉన్నావా? పవిత్రమైన సంఘంలాగా ఉన్నావా? పరమందు పలుకువాడు నాకు సాక్షిగా ఉన్నాడు, నా పక్షాన ఉన్నాడు,
నాకు సహకారిగా ఉన్నాడని యోబు అలా ఓర్చుకుని భయపడ్డాడు కనుక రెండంతల ఆశీర్వాదం పొందాడు, పోగొట్టుకోవాడిని సంపాదించుకోగలిగాడు. దేవుడు ధన్యులు నిలబడ్డాడు. 4వ అధ్యాయం ముగించేస్తాం చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలో, యోహాను సువార్త నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు ఆహారమై ఉన్నది. ఆయన పని జరిగించడం, ఆయన చిత్తం నెరవేర్చడం అసలు ఒరిజినల్ ఆహారం కనుక ఆయన చిత్తం నెరవేర్చే పని లేదు, ఆయన పని జరిగించే పని లేదు కనుక అందుచేత సార్వత్రిక సంఘం అలా బలహీనమైపోయింది. కనుక ఆ ఆహారం లేకపోతే లూకా సువార్త 8:55 వచనంలో ఆ బలహీనురాలకి లేపి యేసుప్రభు ఆహారం పెట్టండి అన్నాడు. ఆహారం లేని బలహీనరాలు అయిపోయింది, మరణ స్థితిలో పడిపోయింది. అలాంటి స్త్రీని దేవుడు ఆశ్చర్యకరమైన కార్యం జరిగించి ఏమన్నాడు మాట, లూకా సువార్త 8:55 వచనంలో ఆమెకు భోజనం పెట్టడని ఆజ్ఞాపించిన, ఆమెకు భోజనం పెట్టండి అన్నాడు. కనుక మనం దేవుని యొక్క ఆహారాన్ని భుజించగలుగుతున్నామా? దేవుని ఆహారమేగా ఉన్నామా? ఆమె చనిపోయిందా బతికిందా? చనిపోయినామా లేకపోతే జబ్బు పడినామా? పై వచ్చిన ఏముంది? చనిపోయిందా లేకపోతే జబ్బు పడినావా? చనిపోయినామని యేసుప్రభు ఏం చేశాడు? లేపాడు. జీవించున్నావు అనే పేరు మాత్రం నీకున్నది కానీ నువ్వు మృతుడివే. కనుక దేవుని కృపలో నా టైం దాకా వెళ్ళను, నేను ముగించేస్తున్నాను. కనుక భోజనం పెట్టండి. కనుక దేవుని కృపలో, దేవుని మహిమలో పరిశుద్ధమైన సంఘముగా ఉండాలని సాతాను కుయుక్తి చేత మనల్ని మోసం చేస్తుంది. దావీదునంతటి వాడిని మోసం చేసేసింది. యోధా ఇస్కరియోతులో చొరబడింది, దావీదునే మోసం చేసేసింది. అనేక మందిలో చొరబడి కుటుంబాలని నాశనం చేసేసింది. కనుక సాతానికి అవకాశం ఇవ్వకుండా ఉండాలని నేను మీ నిమిత్తం భయపడుతున్నానని వాక్య సారాంశాలు మాట్లాడు. దేవుని యొక్క మాటలు ప్రభు దీవించునుగాక. ఏదో సమస్యలు ఉన్నవారు కాగితాలు రాసిస్తాను, రాయమన్నా కాగితాలు రాసిస్తారా? ఇంకొకటి, మేమందరం ఈ సభకి అనగా సమాధాన సభకి మేమందరం వస్తాం అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. అంటే ఎత్తే ఉంచండి. మిగతా వాళ్ళంతా రారా? మీకు అవసరం లేదా? ఇంకేంటి లెక్కన ఎవరు ఉండారు? అక్కడ నల్లగా ఉన్నాడు అక్కడ. మేము యూట్యూబ్లో చూడగా సమాధాన సభకు వస్తున్న వాళ్ళు చేతులు ఎత్తండి. పౌలు నువ్వు రావా? నాకు స్తుతి కోసం అంటావా? వాళ్ళందరూ గురు శిష్యులు ఏంటి అక్కడ చెప్తున్నారు? వస్తారు రారా? అది ఆ మాట చెప్పండి. మరి వెనకుండవాడు మా పెద్దలు సగం ఎత్తాడండి. ఏనా ఏ కుమారా? అవన్నీ పోనీ అనుకుంటా కొట్టుకుంటా, చోట వండుకుంటా తన్నుకుంటా కొట్టుకుంటా అయిపోతుంది కానీ సరిపోతుంది. కత్తి కద్దు అయ్యా. అందరూ వస్తారా రారా అన్న అంతే. రెండో పాయింట్ వద్దే దూరికి లోతుకి వెళ్ళొద్దు. కుందేలు తిన్నగా పరిగెత్తుద్ది. ఇందాక చెప్పలేదు కదా, దానికి బుద్ధులు ఎన్ని ఉంటాయంటే దేనికి అది పీతకి అనేక బుద్ధులు 110 బుద్ధులు ఉంటాయి దానికి. దాని నడకే వంకర నడక, తిన్నగా నడవదు అది. దాని నడక చూడండి, ఇసుక మీద నడుస్తుంది, నడుస్తుంది. దాని కాళ్ళు కనుక ఎరగదీసేస్తే తిన్నగా నడుస్తుంది. కాళ్ళు ఎరగదీసేదాకా ఎందుకండి? దానికన్నా మనం తిన్నగా నడుతుంది వేసుకుని మరి తన కాళ్ళు కనుక ఎరగదీసే సకానికి అప్పుడు తిన్నగా నడుస్తుంది. తిన్నగా కాళ్ళు ఎరగదీసేదాకా ఎందుకు? ముందే జాగ్రత్త పడటానికే మా బాబాయ్ లాంటి మోజేస్ గారు లాంటి ప్రవక్తలు, మా అక్కాయి లాంటి ప్రవక్తలు నిలబెట్టాడు మనందరం లేపటానికి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ప్రవక్తలు లేవు. ఎందుకంటే పెద్దవారు గురువు బెత్తం ఆడించకపోతే కిందవారు పతనా స్థితికి దిగినట్లే. ఒక పాయింట్ ఏంటది? పెద్దవారు గురువులు బెత్తం ఆడించకపోతే కిందవారి పరిస్థితి ఎలాంటిది? పెద్దపాడు పెద్దపాడు చెప్పు. కిందవారి పరిస్థితి ఏంటి చెప్పండి. పతనావస్థకి దిగిన వాళ్ళంటే ఎవరు దిగినట్టు?
బెత్తం ఆడించేవాడు దిగినట్ట, బెత్తం ఆడించబడే దిగినట్ట? మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, పెద్దలు గురువులు బెత్తం కనుక కింద వాళ్ళ మీద ఆడించకపోతే ఆడించడం నిరాకరించేస్తే కింద వారు పతనా స్థితికి దిగినట్లే. బాగా గుర్తుంచుకోండి, వారి జీవితం పతనం ప్రారంభమైనట్లే అర్థం. కనుక పతనం ప్రారంభాలు అయిపోయినాయి. ఏది పతనావస్థకు వచ్చేసింది. అది జాగ్రత్త పడండి, భయపడండి. కనుక దేవుడు కొద్దికాలం దేవుడు మనల్ని ఆశ్చర్యకరంగా నిలబెడతాడు. కనుక అందరూ వస్తారని చెప్పారు కనుక మరి అందరితో సమావేశమై మరి డేట్ పెడతాం మాట్లాడుకుని